మా మమ్మీని అయితే ఇప్పుడు పాలకూర పన్నీర్ అయితే అడిగారు. మమ్మీ ఏమనుకున్నావు? బెండకాయ ఫ్రై వండుదాం అనుకుంటున్నాను. పాలకూర పన్నీర్ అన్నావా? ఓకే. పన్నీర్ అనగానే మనకు గుర్తొచ్చేది కాల్షియం అధిక మోతాదులో ఉంటుందండి పన్నీర్లో. సో హెల్త్కి చాలా మంచిది పన్నీరు. అలానే పాలకూరలో కూడా కాల్షియం చాలా ఎక్కువగా ఉంటుంది. అది కూడా మన బోన్స్కి చాలా మంచిది. రెండు మిక్స్ చేసి ఇలా పాలక్ పన్నీర్ ఒక్కసారి ట్రై చేయండి. టేస్ట్ ఎంత బాగుంటుందంటే రెస్టారెంట్లో తిన్నా కూడా ఇంత బాగుండదు. చాలా అంటే చాలా బాగుంటుంది. డెఫినెట్గా నేను చెప్పినట్టు ట్రై చేసేయండి. శుభ్రంగా పాలకూరని ఒక 2 సార్లు వాటర్లో కడిగి తీసుకోవాలి. ఆకుకూరలు ఏవైనా కూడా డస్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి నీట్గా క్లీన్ చేసుకొని తీసుకోవాలండి. మా పిల్లలు ఎప్పటి నుంచో అడుగుతున్నారు పాలక్ పన్నీర్ రెసిపీ చేయమని. ఫైనల్గా అయితే ఇప్పటికైతే చేసాను అనమాట. పాలకూర శుభ్రంగా కడిగి పక్కన పెట్టేసుకొని ఆ తర్వాత పన్నీర్ అయితే ఈ విధంగా పీసెస్లా కట్ చేసుకోవాలండి. మనకి నచ్చిన సైజులో అయితే కట్ చేసేసుకోవాలి. నేను ఇక్కడైతే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేస్తున్నాను. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేస్తేనే పీసెస్ ఎక్కువగా ఉన్నట్టు ఉంటాయి. కర్రీలో త్వరగా ఉడికిపోతాయి. పన్నీర్ కుక్ అవ్వడానికి ఎక్కువ టైం పట్టదండి. సో నోట్లో వేసుకుంటూ ఇట్టే కరిగిపోయే పాలక్ పన్నీర్ రెసిపీ చూపిస్తాను పదండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత ఒక 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అయితే యాడ్ చేసుకొని ఉల్లిపాయలు యాడ్ చేసుకోండి. ఉల్లిపాయలు లావుగా కానీ సన్నగా కానీ మీ ఇష్టం ఎలా కట్ చేసుకున్నా పర్వాలేదు. ఉల్లిపాయలు ఏంటి ఇంత పెద్ద పెద్ద ముక్కలు కట్ చేశారు అని అనుకోకండి. ప్రాసెస్ మొత్తం చూడండి మీకే అర్థమవుతుంది. 5-6 వరకు వెల్లుల్లిపాయలు అలానే చిన్న అల్లం ముక్క అయితే వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అలానే ఒక 10 వరకు జీడిపప్పు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. జీడిపప్పు వేసుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మనం ఆల్రెడీ ముందే కడిగి పెట్టేసుకున్న పాలకూర ఉంది కదా, ఆ పాలకూరని శుభ్రంగా ఈ విధంగా అయితే చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకొని అయితే తీసేసుకోవాలండి. ఇప్పుడు పాలకూర అంతా కూడా చక్కగా ఫ్రై చేసేసుకోవాలండి. పాలక్ పన్నీర్ అనగానే పాలకూరని బేసిక్గా అయితే వాటర్లో ఉడికిస్తారు. అలా ఉడికించడం వల్ల పోషకాలు అనేవి ఆ వాటర్లోనే చాలా వరకు వెళ్ళిపోతూ ఉంటాయి. ఎలాంటి పోషకాలు పోకుండా ఇలా అయితే ట్రై చేయండి. టేస్ట్ బాగుంటుంది. అలానే డిఫరెంట్ టేస్ట్ ఉంటుందండి. ఆయిల్లో ఫ్రై చేయడం వల్ల టేస్ట్ అనేది ఇంకా పెరుగుతుంది కానీ తగ్గదు. కాసేపటికి పాలకూర ఇలా మెల్ట్ అయిపోతుంది అనమాట. మనం చూసినప్పుడు ఎంత క్వాంటిటీ ఆ పాలకూర ఉందో చూసారు కదా. ఇప్పుడు చూడండి చాలా తక్కువ క్వాంటిటీలో అయితే అయిపోయింది. ఇదే కాదు ఆకుకూరలు ఏవైనా అంతేనండి. ఏ ఆకుకూరతో అయినా 2 ముద్దలు అన్నం తిన్నా చాలండి. చాలా హెల్దీ అనమాట. ఇప్పుడు ఫ్రై చేసుకుని ఇవన్నీ కూడా ఒక మిక్సీ జార్లో తీసుకొని చక్కగా గ్రైండ్ చేసి తీసుకోండి. వాటర్ అస్సలు యాడ్ చేయకుండా గ్రైండ్ చేసి అయితే తీసుకోండి. పేస్ట్లా గ్రైండ్ చేసేయండి. ఆల్రెడీ మనం ముందుగా పాలకూర ఇవన్నీ ఫ్రై చేసి పెట్టుకున్న ప్యాన్ ఉంది కదా, అందులో కొంచెం ఆయిల్ ఉంది. సో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ అలానే 1 టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకుని, నెయ్యి ఫ్లేవర్ చాలా బాగుంటుంది. నెయ్యి కరిగి ఆయిల్ కాగిన తర్వాత 2 బిర్యానీ ఆకులు అయితే తీసుకున్నానండి. బిర్యానీ ఆకులు కాస్త వేయించిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పాలక్ పేస్ట్ ఉంది కదా, పాలక్ పేస్ట్ కూడా వేసుకొని మంటని లో ఫ్లేమ్ టు మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకొని ఈ విధంగా కలుపుకుంటూ ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి. మనము పాలకూరని ఆయిల్లో ఫ్రై చేసుకున్నాం ముందే. సో ఇక్కడ మనకి ఈ గ్రేవీని ఎక్కువసేపు ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి. కాస్త కలర్ చేంజ్ అయితే సరిపోతుంది. ముందుగానే ఫ్రై చేసి తీసుకున్నాం కాబట్టి ఎలాంటి పచ్చివాసన రాదు. అలానే టైం కూడా ఎక్కువ పట్టదండి. నెక్స్ట్ వచ్చేసి ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర అయితే యాడ్ చేసుకోండి. అలానే ఎండుమిర్చి యాడ్ చేసుకోండి. టేస్ట్ బాగుంటుంది. నేను ఇక్కడ ఒక ఎండుమిరపకాయ తీసుకున్నాను. అలానే 1/2 టేబుల్ స్పూన్ పసుపు అయితే యాడ్ చేసుకోవాలి. అలానే కారం ఉప్పు కూడా యాడ్ చేసేసుకోవాలండి. టేస్ట్కి సరిపడే ఉప్పు అలానే 2 టేబుల్ స్పూన్ల కారం తీసుకోండి. ఈ కర్రీకి కారం అనేది ఎక్కువ వేసుకోకూడదు. తక్కువ కారం ఉంటేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఎందుకంటే మనం ఆకుకూర వాడుతున్నాం కాబట్టి కారం అనేది తక్కువే పడుతుంది. 2 స్పూన్లు లేదంటే స్పూన్నర మీ టేస్ట్కి తగ్గట్టుగా యాడ్ చేసుకోండి. 1/2 టేబుల్ స్పూన్ వరకు అయితే మసాలా పొడి అయితే యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం యాడ్ చేసుకున్న మసాలా ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా పాలకూరకి పట్టేలాగా ఈ విధంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. కర్రీ నుంచి లైట్గా ఆయిల్ రిలీజ్ అవుతూ కలర్ చేంజ్ అవుతుంది. అలాంటి టైంలో గ్రేవీ కోసం మనం వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, చిన్న టీ కప్తో నేను ఇక్కడ 2 కప్పులు అయితే తీసుకున్నాను. మీరు పెద్ద గ్లాస్తో అయితే 1 గ్లాస్ తీసుకుంటే సరిపోతుంది. ఇందులోకి మరీ ఎక్కువ వాటర్ యాడ్ చేసినా కూడా కర్రీ టేస్ట్ అనేది పోతుందండి.
వాటర్ యాడ్ చేసిన తర్వాత కర్రీ చక్కగా బాయిల్ అవుతున్న టైంలో పన్నీర్ పీసెస్ అయితే కట్ చేసి పెట్టుకున్నాం కదా వేసేసుకోవాలి. పన్నీర్ పీసెస్ వేసుకున్న తర్వాత చాలా స్లోగా నిదానంగా కలుపుకోవాలండి. పన్నీర్ పీసెస్ అనేవి ఎక్కడ బ్రేక్ అవ్వకుండా ఈ విధంగా లైట్గా కలుపుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మూత పెట్టేసి మంటను కంప్లీట్గా లో టు మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకోండి. ఆ తర్వాత మనము మూత తీసి చెక్ చేస్తే కర్రీ నుంచి ఆయిల్ అనేది పైకి తేలుతూ అలానే కర్రీ ఇంకొంచెం చిక్కబడి కలర్ కూడా చేంజ్ అవుతుంది అనమాట. అలా చేంజ్ అయితే కనుక కర్రీ అనేది పర్ఫెక్ట్గా కుక్ అయిందని అర్థం అండి. నేను మంచి ఫ్లేవర్ రావడం కోసం కసూరి మేతి కాస్త యాడ్ చేస్తున్నాను. మీ దగ్గర కసూరి మేతి ఉంటే యాడ్ చేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేయండి, పర్వాలేదు. యాడ్ చేసుకుంటే మాత్రం రెస్టారెంట్ స్టైల్లో ఉంటుంది కర్రీ అయితే. అలానే కొత్తిమీర అయితే వేసేసుకొని ఒకసారి ఈ విధంగా అంతా మిక్స్ అయ్యేలా కలిపేసుకొని ఇప్పుడైతే మంటని కంప్లీట్గా లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకోవాలండి. లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక 3 to 4 minutes వరకు అయితే కర్రీని అయితే ఇంకొంచెం అయితే ఉడకనివ్వాలండి. అప్పుడు మూత తీసి ఒకసారి చెక్ చేస్తే కనుక ఎంతో యమ్మీ టేస్టీగా పాలక్ పన్నీర్ అయితే రెడీ అయిపోతుందండి. ఇక్కడ మీరు ఒకసారి గ్రేవీ చూసుకోండి, ఇలా ఉండాలి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కొంచెం చిక్కపడుతుంది, ఇలా ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. పన్నీర్ కూడా చూసారు ఎంత సాఫ్ట్గా కుక్ అయిపోయిందో. ఇంతేనండి, చాలా ఈజీ ప్రాసెస్లో పాలక్ పన్నీర్ రెసిపీ ఎలా చేయాలో చూశారు కదా. మరి నేను చేసిన ఈ రెసిపీ మీకు నచ్చిందా? నచ్చితే వీడియోకి లైక్ ఇవ్వండి. రోటీస్లోకైనా రైస్లోకైనా సూపర్గా ఉంటుంది, డెఫినెట్గా ట్రై చేసేయండి.